తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత మొట్టమొదటి మహానాడు తిరుపతిలో జరిగినప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినట్లయితే వారు ఒకవేళ ఇంకొక పార్టీలో అంతవరకు సభ్యులుగా ఉన్నట్లయితే ఆ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ తదుపరి తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్నికలకు వెళ్ళి గెలవాలి అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నట్లంటే ఆ స్ఫూర్తి అసలు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీలో అసలు కనబట్టలేదు అని చెప్పి మనం అందరం కూడా నమ్మాలి. ఎవరైనా సరే నేను నిన్ననే అమిత్ షా గారికి మోడీ గారికి కూడా ఉత్తరం రాయడం జరిగింది. లా మేకర్స్ ఎవరైతే చట్టాలు చేస్తారో చట్టసభల్లో ఉన్నటువంటి చట్టాలు చేసేటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారే ఇవాళ చట్టాలని ఉల్లంఘించి ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి ఫిరాయించి మరి ఇవాళ అధికార పీఠంలో కూర్చోవటం అనేది స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. కనుక ఇటువంటి ఈ విషయం మీద దృష్టి సారించి ప్రజాస్వామ్యం పరిహాసం కాకుండా మరింత పటిష్టమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చే దిశగా కృషి చేయాలని చెప్పి నేను అమిత్ షా గారిని మోడీ గారిని కూడా అభ్యర్థించడం జరిగింది. ఖచ్చితంగా వారు ఈ విషయం మీద దృష్టి సారిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను.